చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది మిత్రమా. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది, వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియచేస్తుంది, అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది మిత్రమా. డబ్బు లేనప్పుడు ప్రతివారు యోగిలాగే కనిపిస్తారు. అదే చేతి నిండా డబ్బు ఉంటేనే అసలు బుద్ధి బయటపడుతుంది. డబ్బు మనిషిని మార్చదు, వారి ముసుగు తీసి అసలు రంగు చూపించేలా చేస్తుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు మిత్రమా. చెవితో వినని వాటిని నమ్మొద్దు, వాటిని ఇతరులతో అసలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు దూరమవుతాయి. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేరు. కానీ మనం పరులకు చేసిన సహాయం పుణ్యం మొత్తం వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది మిత్రమా. కుళ్ళిన పండు, తుప్పు పట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వం నిండిన మనిషి వాటి అంతటా అవే నశిస్తాయి. జోబులో డబ్బు లేనప్పుడు చూడు, ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. అదే జోబు నిండా డబ్బు ఉన్నప్పుడు చూడు, ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావు మిత్రమా. నాకు తెలిసినంతవరకు మనిషిలో నటన మాత్రమే ఉంది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. తమ అవసరాలు తీర్చుకోవడానికి మరో మనిషి కావాలి, అంతేకాని మనిషికి నిజమైన విలువ ఇవ్వరు. ఒకప్పుడు మనుషులు మాట ఇస్తే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రాణం తీసి మరీ మాట మారుస్తున్నారు. అందుకే అతిగా నమ్మడం అనేది మన చేతికి మనమే సంకెళ్ళు వేసుకోవడం లాంటిది మిత్రమా. ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించగలిగిన వారే మునపటి కన్నా పెద్ద లక్ష్యాన్ని సాధించగలరు. కష్టం నీకు శత్రువే అయి ఉండవచ్చు, కానీ నీకు నిజమైన మిత్రులు ఎవరో అది మనకు చూపించి వెళుతుంది మిత్రమా. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివారు కృంగిపోతారు. అదే ధైర్యవంతులు ముసుగులు తొలగినందుకు ఆనందపడతారు, గెలిచేందుకు మరింత పోరాడుతారు. మనకు ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మానవత్వం. మనసు విరిగితే మాటలను నోరు జారవద్దు. ఎందుకంటే కొంతకాలానికి మనసు మారుతుంది, కానీ నోరు జారిన మాటలను మాత్రం వెనక్కి తీసుకోలేం. మనసు తాత్కాలికం, మాటలు శాశ్వతం మిత్రమా. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, ఇదే నేటి మనుషుల తీరు. అదృష్టం వర్షం నీళ్ళ వంటిది, శ్రమ బావి నీళ్ళ వంటిది. మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి. అందుకే అంటారు కష్టే ఫలి అని. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకుంటే, మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటే, మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి.
ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. మీ మంచి కోరే వాళ్ళని దూరం చేసుకోకు. మీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరికి రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. తేనె తీయగా ఉంటుంది, కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది, కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు. మంచిగా మాట్లాడుతారు, కానీ మన కోసం ఎవరూ రారు. మన బాధను మనమే భరించాలి. మన బరువు మనమే మోయాలి. మిత్రమా, మనం పొందిన దాని విలువ తెలుసుకోలేనప్పుడు, దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడే దాని విలువ మనకు స్పష్టంగా తెలిపి వెళ్ళిపోతుంది. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవారు చివరికి వారే నాశనమైపోతారు. అదే కర్మఫలం. ఓపిక పట్టి పట్టి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు చాలా కఠినంగా ఉంటాయి. మిత్రమా, మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ₹1 కూడా తీసుకుపోలేరు. కానీ మనం పరులకు చేసిన సహాయం, పుణ్యం మొత్తం వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది. మిత్రమా, మనకు ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మానవత్వం. అడుగు వేసేవారికే దారి కనిపిస్తుంది. ముందుగా ప్రయత్నం చేయకుండా ఫలితం రాదు. ధైర్యంగా మొదటి అడుగు వేసినప్పుడే అవకాశాలు, మార్గాలు కనిపిస్తాయి. మిత్రమా, సూర్యుడు అస్తమించినా ఆశ అస్తమించకూడదు. రోజు ముగిసినా మన కలలు, ప్రయత్నాలు ముగియకూడదు. ఈరోజు కుదరకపోయినా రేపు మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మిత్రమా, మనసులో కల్లోలం, భయం, బాధలు ఉన్నప్పుడు భక్తితో దేవుణ్ణి స్మరించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆత్మశుద్ధి, ఓర్పు, ధైర్యం ఇవన్నీ భక్తి నుంచే పుడతాయి. పని చేయకుండా కాలం గడిపేవారు ఎప్పుడు తన వైఫల్యానికి, పరిస్థితులను, కాలాన్ని నిందిస్తారు. కానీ నిజానికి కారణం అతని సోమరితనమే. సోమరితనాన్ని వీడు. సంతృప్తితో కూడిన మనసు, ప్రేమతో నిండిన హృదయం, రోగం లేని దేహం, అప్పులేని జీవనం, దైవం మీద నమ్మకం, ఇవి ఉంటే చాలు. ప్రతికూల పరిస్థితులలో కూడా అనుకూల పరిస్థితులు కల్పించుకొని ప్రశాంతంగా గడిపేయడానికి. నీ బాధలలో, నీ బాధ్యతలలో తోడులేని ఏ ఒక్కరికి నిన్ను ప్రశ్నించే హక్కు ఉండదు. అత్తింట్లో మానసికంగా గాయపడిన కోడలు ఇలా మారిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూ గలగలా మాట్లాడే అమ్మాయి ఒకరోజు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎవరి దగ్గర నుంచి ఏ ఆశలు పెట్టుకోదు. తన బాధను ఎవరితోనూ పంచుకోదు. ఇంటి విషయాలలో జోక్యం చేసుకోదు. తమ పని చేసుకుంటూ ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటుంది. అప్పుడు అందరూ అంటారు, మీ కోడలు మారిపోయింది అని. కానీ ఆమె అలా మారిపోవడానికి కారణం ఎవరో అని మాత్రం ఎవరు ఆలోచించరు. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియనిలాగా కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఎక్కువగా అసూయలు పెరిగిపోయాయి. ఎదిగే వారిని చూసి
బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతున్నారు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారికన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. మౌనం అనేది బలహీనత కాదు, అది నీ బంధాల స్థిరత్వాన్ని పెంచే ఒక గొప్ప ఆయుధం. సముద్రం నిశ్శబ్దంగా ఉందని అనుకోకు, అది తన లోతును దాచుకుంది. నువ్వు కూడా నీ సమయం వచ్చే వరకు నీ శక్తిని దాచుకో మిత్రమా. ధైర్యం అనేది అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. ప్రతి సమస్యకు 3 దారులు ఉంటాయి: మార్చడం, భరించడం, వదిలేయడం. వాటిలో దేనిని ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.